పెద్దిరెడ్డి అత్యంత పవర్ఫుల్ నాయకుడు, అదే సందర్భంలో అత్యంత వివాదాస్పదం కావడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు తనని టార్గెట్ చేయడం, ప్రత్యేకించి ఆయన మీద కేసులు, ఆయన ఇంటికి సంబంధించి ఇంటిని ఎళ్ళనీయకుండా చూసే ప్రయత్నం జనసేన చేయటం, వీటన్నిటి మధ్యన సాగినటువంటి వైనం. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, పెద్దిరెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మాజీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి పెద్దిరెడ్డి 24 దాకా కూడా తనకి పెద్దరికం ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఎలాగో తను కూడా అట్లాగే అన్నటువంటి ధోరణిలో పెద్దరికంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన కోరుకున్నట్టుగానే ఈయన కూడా కుప్పంలో చంద్రబాబుని దెబ్బకొట్టే ప్రయత్నం ఇదంతా చేసుకొచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గుత్తాధిపత్యం చెలాయించడం, ఆ ప్రాంతంలో మిగతా వాళ్ళని తొక్కుకుంటూ వచ్చారు. తన స్థిరత్వం కోసం మిగతా వాళ్ళని తొక్కడం వల్ల టోటల్గా పార్టీ డ్యామేజ్ అయింది. వివిధ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ దెబ్బకు కారణం ఏంటంటే, సొంత నాయకులు తమని సమర్థులుగా నిరూపించుకుని మిగతా వాళ్ళని వెధవలు చేయాలనుకుని టోటల్ పార్టీ వెధవాయత్వం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో కరుణాకర్ రెడ్డి పవర్ఫుల్లే, చెవిరెడ్డి పవర్ఫుల్లే, అట్లాగే రోజా పవర్ఫుల్లే, గురుమూర్తి మంచోడే, పవర్ఫుల్ నాయకుడు. అంటే గురుమూర్తి వీళ్ళ టైపు కాదు కానీ మంచి నాయకుడు. ఇట్లాగా పలువురు నాయకులని మెయింటైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళని బాధ్యతగా డీల్ చేయాల్సి ఉంది. పెద్దరికంగా ఉండొచ్చును, ఎవరిని తొక్కేయాలనుకోకూడదు. తొక్కేయాలి అనుకుంటాం వల్లనే అక్కడ గతంలో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి, దానివల్ల పార్టీని దెబ్బతిన్నది కాబట్టి, ఇప్పుడు అవతల వాళ్ళ దెబ్బ ఎట్లా ఉంటుందో చూసున్నారు కాబట్టి, ఈ దఫా బాధ్యతగా వ్యవహరించి నిజమైన పెద్దరికంగా పెద్ద మనిషిగా చక్కగా పార్టీని చక్కదిద్దుకుంటే బాగుపడుతుంది. ఆయనకి ఇచ్చినటువంటి ఏది రోజాను తొక్కేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయడం, లేకపోతే కరుణాకర్ రెడ్డి వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం, చెవిరెడ్డి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రోత్సహించడం, ఇట్లాంటిది కాకుండా అక్కడ ఉన్నటువంటి పవర్ఫుల్ లీడర్లని ఎంకరేజ్ చేస్తూ, అదే సందర్భంలో ఈ అసమ్మతి గ్రూపుని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం, లేకపోతే పార్టీ నుంచి బయటికి పంపించేయడం చేస్తే పార్టీ సస్టైన్ అవుతుంది, భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. పెద్దిరెడ్డి నిజమైన పెద్దరికం వహించాల్సిన సందర్భం ఇది.